గెలిపించాలని వాడిని పందెంలో పాల్గొనకుండా చేశాడు. నిన్ను ఎగతాళి చేస్తే నువ్వు ఇలాగే చేస్తావని ముందే పసిగట్టి కరెక్ట్గా చేశాడు. నువ్వే వాడికి ఎంట్రీ ఇప్పించావు. దాని గురించి వదిలే. ఆడి పౌరానికి 3 నెలలుగా ట్రైనింగ్ లేదు. స్పెషల్ ఫుడ్, మెడిసిన్ అన్ని ఏర్పాటు చేయడానికి చేతిలో డబ్బు కూడా లేదు. మన పౌరానికి ఇంపోర్టెడ్ మెడిసిన్ టానిక్ అవి ఇచ్చి రెడీగా పెట్టాం, తెలుసు కదా. 4 నెలల ముందే ట్రైనింగ్ మొదలెట్టాం. ఈ ఏడాది మనమే గెలుస్తాం. ఇన్ని సంవత్సరాలుగా ఇదంతా చేస్తూనే ఉన్నావుగా, అలాంటప్పుడు ఎందుకు ఒక్కసారి కూడా గెలవలేదు? నువ్వు ఎదుటి వాడి బలాన్ని తెలుసుకుంటేనే వాడిని ఓడించగలవు. వాడు ఎంత లేటుగా ట్రైనింగ్ మొదలుపెట్టినా, కేవలం మంచినీళ్ళు ఇచ్చి పెంచినా వాడి పౌరమే గెలుస్తుంది. అదే మారి. అందుకనే వాడికి ఎంట్రీ ఇప్పించకండి అని చెప్పాను. మీకేం తెలుసు పౌరాల గురించి? నువ్వు కావాలంటే చూడు. రేస్ టైం దగ్గర పడే కొద్దీ ఓడిపోతామేమోనన్న భయంతో నువ్వు నా ముందు వచ్చి నిలబడతావు. ఇది ఖాయం. ఏమండే, పావురాలకి గింజలేసి వాటిని అలాగే చూస్తుంటే వాడి కడుపులో నొప్పి వచ్చింది. సరిగ్గా తినవు అన్నా. ట్రైనింగ్ ఇమ్మన్నా కదన్నా. పావురాలన్నీ రెడీగా ఉన్నాయన్నా. అతను ఎందుకు కొడుతున్నారు? అతను రావద్దని చెప్పాడు, నేనే వినలేదు. మీరెవరికీ తెలియకుండా మంచి పనులు చేస్తున్నారు. ఆ కవిత అనే అమ్మాయికి ఎవ్వరికీ తెలియకుండా మీరే కదా స్కూల్ ఫీజు కడుతున్నారు. ఎవరికి? మన కీచు గురించి కవితగా అన్నా చెప్పనే లేదేమన్నా. ఒక మంచి పని చేస్తూ దాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు? మీరు ఒప్పుకోకపోయినా పర్వాలేదు. మీలో కూడా నిజంగా ఒక మంచి మనసు ఉందని నేను ముందే గ్రహించాను. ఇప్పుడు నా కళ్ళతో చూశాను. అచ్చాలు. మీరు వెళ్ళు అని విసుక్కున్నా నేను మళ్ళీ వచ్చి హెల్ప్ చేస్తాను. ఇంతవరకు చేసిన హెల్ప్ చాలుగానే ఇప్పుడే పని కోసం ఇక్కడికి వచ్చి నటిస్తున్నావు. మీకు చెడ్డవాడిగా ఉండడం అంటే ఎందుకింత ఇష్టం? చెడ్డ మనసున్న మంచోడిగా ఉండడం కంటే స్వచ్ఛమైన చెడ్డోడిగా ఉండిపోతాను. ఆ రోడ్డు పక్కన ఉన్న వాళ్ళ దగ్గర తీసురా. ఒక్క కొట్టు కూడా వదలదు. త్వరగా ఇదిగోండి అన్నా. నమస్తే అన్నా. తీరా వరా. ఏంట్రా చూపు? ఏమిస్తున్నారా మీరంతా? ఆటో వాళ్ళందరూ ఇచ్చేసారు. అందరూ ఇచ్చేశారు, కానీ వాడు మాత్రం ఇంకా ఇవ్వలేదు. మారి ఎప్పటి నుంచి ఆటో నడుపుతున్నాడు, తాను ఎందుకు ఇవ్వలేదు? వాడు యూనియన్లో చేరనని చెప్పేశాడు. ఆడు చెప్తే నువ్వు వదిలేస్తావా? డబ్బు ఇవ్వు, మర్యాదగా ఇచ్చేయి, లేదంటే లాక్కోవాల్సి ఉంటుంది. ఎల్రా పోరా. తీసుకుంటావా? తీసుకొని ఇక్కడి నుంచి సేఫ్ గా వెళ్ళగలవా? అన్న ఎంతైందన్న? పర్వాలేదు మరి, వద్దు వద్దు మరి. అదే మారి రౌడీజం చేస్తాడు, గొడవలు చేస్తాడు అన్న పుకార్లు వస్తాయని ఎదురు చూస్తే ఆటో నా నడుపుతున్నాడు. ఏం మరి మామూలు అడిగితే ఇవ్వనన్నావట ఏంటి? ఇంకా పాత జ్ఞాపకాల ఫీలింగ్లోనే ఉన్నావా? ఇప్పుడు నువ్వు ఏమీ లేవు.